మునుపెన్నడూ ఎరుగని ఒక వేడి పరిమళం, మునుపెన్నడూ ఎరుగని ఒక వేడి పరిమళం శరీరాన్ని తాకుతున్నప్పుడు, మునుపెన్నడూ ఎరుగని ఒక వేడి పరిమళం శరీరాన్ని తాకుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా అదేనని నీకే అర్థమైపోతుంది. మునుపెన్నడూ వినని ఒక అలౌకిక పిలుపు, మునుపెన్నడూ వినని ఒక అలౌకిక పిలుపు ఉన్న పడాన రమ్మన్నప్పుడు ఇది ఖచ్చితంగా అదేనని నీకే తెలుస్తుంది. మునుపెన్నడూ చూడని ఒక వింత వర్ణం, మునుపెన్నడూ చూడని ఒక వింత వర్ణం నీపై పులుముకుంటుంది. ఇది ఖచ్చితంగా అదేనని నీవే చెప్పుకుంటావు. సరిగ్గా అప్పుడే అక్కడే దేహాన్ని ఖాళీ చేస్తున్న చప్పుడు నీకొక్కడికే వినిపిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడే దేహాన్ని ఖాళీ చేస్తున్న చప్పుడు నీకొక్కడికే వినిపిస్తుంది. ఒక నల్లటి వెలుగు, ఒక తెల్లటి భయము నీకు మాత్రమే కనిపిస్తుంది. మంచికో చెడుకో ఒక మహా అనంతత్వం నీకు తలుపు తెరుస్తుంది. మంచికో చెడుకో ఒక మహా అనంతత్వం నీకు తలుపు తెరుస్తుంది. నా రెండవ కవిత మతోన్మాదం, మతానికి సంబంధించి నేను రాసిన ఒక కవిత. మతం ఒక మనిషిని ఎలా ఉన్మాదిగా మారుస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాసిన ఒక భావం. వాడు వీలైన చోటల్లా ముళ్ళు పూయిస్తుంటాడు, పైగా నా పూలు పుచ్చుకున్నాయంటాడు. వాడు వీలైన చోటల్లా ముళ్ళు పూయిస్తుంటాడు, పైగా నా పూలు పుచ్చుకున్నాయంటాడు. నా భావ ప్రకటన వెనుక విదేశీ కుట్ర ఉందంటాడు. వాడి దౌర్జన్యం మాత్రం ధర్మ పరిరక్షణ అంటాడు. అవును మరి, వాడేమో దేశానికి తోటమాని, నేనేమో చేడు పురుగుని. దేవుడి కన్నా మతమే గొప్పైన దేశంలో దేవుడు వాళ్ళు చెప్పినట్లు వినాలి. దేవుడి కన్నా మతమే గొప్పైన దేశంలో దేవుడు వాళ్ళు చెప్పినట్లే వినాలి. నచ్చితే గుడి కడతారు, నచ్చకపోతే పడగొడతారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్. ఎప్పుడు ఏ దేవుడు ఏం చేయాలో రాజ్యాంగం రాశారు, ఉల్లంఘించారా వీరంగం చేస్తారు. ఎప్పుడు ఏ దేవుడు ఏం చేయాలో రాజ్యాంగం రాశారు, ఉల్లంఘించారా వీరంగం చేస్తారు. ఈర్ష్య విద్వేషం తప్ప ఇంగితం తెలియని చోట ప్రతీకారమే భక్తి అవుతుంది, ప్రాణాలు తీయటమే ముక్తి అవుతుంది. ఈర్ష్య విద్వేషం తప్ప ఇంగితం తెలియని చోట ప్రతీకారమే భక్తి అవుతుంది, ప్రాణాలు తీయటమే ముక్తి అవుతుంది. వాడికి మతమెక్కో మారణ హోమం చేస్తున్నప్పుడల్లా మనం మౌనవ్రతం చేస్తుండాలి. వాడికి మతమెక్కో మారణ హోమం చేస్తున్నప్పుడల్లా మనం మౌనవ్రతం చేస్తుండాలి. పశుతత్వం ధార్మికత అయినప్పుడు ప్రశ్నించడం భ్రష్టత్వమే అవుతుంది. పశుతత్వం ధార్మికత అయినప్పుడు ప్రశ్నించడం భ్రష్టత్వమే అవుతుంది. అణచివేయటం ఆచారంగా వస్తున్న చోట ప్రశ్నించడం అపచారమే అవుతుంది. ఉన్మాదమే వేదంగా చలామణి అవుతున్న చోట నోరు మూసుకోవటమే నాకు మిగిలిన హక్కు. ఉన్మాదమే వేదంగా చలామణి అవుతున్న చోట నోరు మూసుకోవటమే నాకు మిగిలిన హక్కు. నా చివరి కవిత, ఇది కవిత కాదు, ఒక పర్ఫెక్ట్ గజల్ కూడా కాదు, ఒక చిన్న ప్రయత్నం. ఇది కవి సంగమంలో నేను తొలి దినాల్లో ప్రవేశించినప్పుడు రాసిన ఒక గజల్. నేను అంత గాయకుని కాదు, కానీ కొంచెం వాతావరణంలో మార్పు కోసం పాడి వినిపించాలని ఒక చిన్న ఆశ. నన్ను మీరు భరించాలని నా మనవి. ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది, ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది. జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది, ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది. ఆమె ఎదుట పడగానే ఎందుకింత దుర్నాలో. చాలా కాలం తర్వాత మనకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి కనపడినప్పుడు, మనం పొందలేని ఒక వ్యక్తి కనపడినప్పుడు కలిగే అనుభూతిని ఇందులో నేను
పెట్టాలని ప్రయత్నించాను. ఆమె ఎదుట పడగానే ఎందుకింత నాలో, ఆమె ఎదుట పడగానే ఎందుకింత నాలో, మానుతున్న గాయాన్ని రేపినట్టుగా ఉంది, మానుతున్న గాయాన్ని రేపినట్టుగా ఉంది. జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది, ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది. ఇన్నాళ్లకు ఎదురైన పలకరించదేమిటో, ఇన్నాళ్లకు ఎదురైన పలకరించదేమిటో, ఇన్నాళ్లకు ఎదురైన పలకరించదేమిటో. గొంతులోన శోకమొకటి కురిసినట్టుగా ఉంది, గొంతులోన శోకమొకటి కురిసినట్టుగా ఉంది. జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది. చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే, చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే, చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే, కళ్ళలోన సంద్రమొకటి కదిలినట్టుగా ఉంది, కళ్ళలోన సంద్రమొకటి కదిలినట్టుగా ఉంది. జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది, ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది. ఈ అవస్థనే మనాలో చెబుతావా వందూరి, ఈ అవస్థనే మనాలో చెబుతావా వందూరి, ఈ అవస్థనే మనాలో చెబుతావా వందూరి. సరదాగా బ్రతికించి చంపినట్టుగా ఉంది, సరదాగా బ్రతికించి చంపినట్టుగా ఉంది. జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది, ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది. థ్యాంక్ యూ.